హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, లైఫ్లో బైక్ అంటే, మోటార్ సైకిల్ అంటే ఖచ్చితంగా థ్రిల్ ఇచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్ పార్ట్గా ఆలోచించే వాళ్ళకి ఈ వీడియో అయితే నేను చేయట్లేదన్నమాట. సో ఎవరైతే కష్టపడి సంపాదించిన రూపాయిని జోలో పెట్టుకొని ఒక మంచి లైఫ్ లీడింగ్ బైక్ కోసం, ఫ్యూయల్ ఎఫిషియెంట్ బైక్ కోసం, వాళ్ళ లైఫ్ని టర్న్ చేసే వెహికల్ కోసం తిరుగుతూ ఉంటారు చూడండి, వాళ్ళ కోసం అయితే మాత్రం డెడికేటెడ్గా నేను టీవీఎస్ స్పోర్ట్ వెహికల్ సంబంధించిన రివ్యూ అయితే చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం మీరైతే మిస్ కావద్దు. ఈ వెహికల్ తీసుకోండి, మీ లైఫ్ అయితే మాత్రం చాలా చక్కగా సాగిపోతుంది. ఎక్కువ డబ్బులు మీకు ఖర్చు చేసే విధంగా అయితే మాత్రం ఈ వెహికల్ రెడీ అవ్వలేదని చెప్పి మీరైతే ధైర్యంగా చెప్పి చేయొచ్చు. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. అంతమందిలో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని లీడ్ చేస్తూ మంచి వెహికల్ కోసం చూస్తున్నారు చూడండి, వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను గట్టిగా అడుగుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా 2024లో టీవీఎస్ స్పోర్ట్ మనకి ఎంత ప్రైస్కి ఆఫర్ చేస్తున్నారు, ఎలాంటి టెక్నాలజీ ఉంది, ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తుంది, ఎవరు కొంటే వాళ్ళకి సూట్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేసి చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ముందుగా ఈ బైక్ యొక్క ఇంజన్ బీటింగ్ అయితే ఒక్కసారి వినండి. ఫ్రెండ్స్, టీవీఎస్ స్పోర్ట్ ఇంజన్ యొక్క రిఫైన్డ్నెస్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ 2024లో రిఫైన్డ్గా అయితే ఉందన్నమాట. సో మీరు ఈ వెహికల్ని ఎందుకు కొనాలి అని అంటే ఒకే ఒక కారణం, ఫ్యూయల్ ఎఫిషియెంట్, ఎకనామికల్గా మీ ఫ్యామిలీకి చక్కగా సూట్ అవుతుంది. దీని యొక్క మైలేజ్ ఆల్మోస్ట్ 80 కిలోమీటర్ల వరకు అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. సో కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఈ బైక్ సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ గురించి చెప్తాను. సో ఫ్రంట్ సెక్షన్ మీకు హెడ్ ల్యాంప్ హాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ మీకు క్లియర్ లెన్స్, సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లోనే మీకు హై బీమ్, లో బీమ్ రెండు కూడా ఉంటాయి. ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్లో వైజర్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. టీవీఎస్ అనేటువంటి స్టిక్కరింగ్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. హెడ్ ల్యాంప్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో కనిపిస్తుంది. అలాగే మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ రూపంలో ఫ్రంట్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట. సో ఈ 110cc వెహికల్కి ఇది సరిపోతుంది. సో ఫ్రంట్ ప్రొఫైల్లోని వీల్ గురించి మాట్లాడుకుంటే ఇవి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్, మైలేజ్ ఎక్కువ రావడానికి ఇవే కారణం. రిఫ్లెక్టర్ కనిపిస్తూ ఉంది. ఫ్రంట్లో 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి SBTతో వర్క్ అవుతుంది. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, అంటే బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా 30% అప్లై అవుతుంది కాబట్టి ఈజీగా వెహికల్ అయితే మాత్రం ఆగిపోతుంది అన్నమాట. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మనకి 8.1 bhp పవర్ని, అలాగే 8.7 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అన్నమాట. 185 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇండియన్ రోడ్స్ మీదే కాదు, మీరు రఫ్ అండ్ టఫ్గా ఉండేటువంటి టెరైన్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల ఇంజన్కి మీకు ఎలాంటి హాని ఉండదన్నమాట. సో ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజన్ అని చెప్పొచ్చు. అందుకే దీనికి ఆల్మోస్ట్ మీరు రైట్ గేర్లో, రైట్ స్పీడ్లో నడిపితే 80 కిలోమీటర్ల మైలేజ్ ఇది ఆఫర్ చేస్తుంది. 80 కిలోమీటర్స్ అంటే ఈ రోజులను బట్టి ఇది ఎంత మంచి హీరోనో అర్థం చేసుకోండి. మీ లైఫ్ లీడింగ్ హీరో అన్నమాట. ఇక ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే మంచి లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే బ్యాక్ సైడ్ 110mm డ్రమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ 130mm డ్రమ్, బ్యాక్ సైడ్ 110mm డ్రమ్. సో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది. బ్యాక్ సైడ్ కూడా 130mm డ్రమ్ ఇవ్వాల్సింది, లేదంటే 140mm డ్రమ్ ఇచ్చినట్లయితే బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇంకా బాగుండదని నాకైతే అనిపించింది అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే 2 షాక్ అబ్జార్బర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని నుంచి వచ్చేటువంటి ప్లే అనేది ఫ్యామిలీ కోసం కావచ్చు, లేదంటే మీరు ఏదన్నా కొంచెం లోడ్ తీసుకుని వెళ్ళేటప్పుడు సరిపోతుందన్నమాట. సో ఈ సస్పెన్షన్ టీవీఎస్ కంపెనీ నుంచి పేరు పెట్టాల్సిన అవసరం అయితే మ్యాక్స్ లేదన్నమాట. అండ్ ఇక సైలెన్సర్ మీద క్రోమ్ ఫినిషింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ బైక్లో మేజర్ పార్ట్, చాలా ముఖ్యమైన పార్ట్, సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఫోమ్ ఫినిషింగ్ చాలా బాగుంది. రైడర్ సీట్ కావచ్చు, పిలియన్ సీట్ కావచ్చు, చాలా చక్కగా ఉంది. గ్రాబ్ రైల్ అయితే మాత్రం కంఫర్టబుల్గా ఫ్యామిలీ పట్టుకుని కూర్చునే విధంగా అయితే ఉంది. సో ఈ 790mm సీట్ హైట్ ఏదైతే ఉందో అది ఆల్ రైడర్స్కి, అందరు రైడర్స్కి అందుబాటులో ఉండే విధంగా ఆఫర్ చేస్తున్నారు. ఇక కొన్ని అర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. దీంట్లో 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది ఫార్మల్ కలర్. దీంట్లో మనకి బ్లాక్ కలర్ కూడా ఉంటుందన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్
పెట్రోల్కి అప్గ్రేడ్ అయితే చేసి ఉన్నటువంటి ఇంజిన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి మీటర్ కన్సోల్ చూసినట్లయితే స్పీడోమీటర్, ఓడోమీటర్ రెండు కూడా మనకి అనలాగ్లో కనిపిస్తున్నాయి. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ ఇండికేటర్ లైట్స్, న్యూట్రల్, హై బీమ్, లో బీమ్, అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ కూడా ఉంది. ఫ్యూల్ ఇండికేటర్ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. అండ్ మనకి ఒక సింగిల్ పీస్ హ్యాండిల్ బార్, స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సీట్ గురించి ఇంకొక విషయం మాట్లాడాలి. ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్కి సీట్ అనేది చాలా ట్రెడిషనల్గా ఉండాలన్నమాట. ఆ విషయంలో టీవీఎస్ స్పోర్ట్ ఒక మెట్టు ఎక్కువే అని చెప్పొచ్చు. సీట్ చాలా సాఫీగా ఉంది. సో హ్యాపీగా మీ ఫ్యామిలీలో 2 పిల్లల్ని అలాగే మీ వైఫ్ని హ్యాపీగా కూర్చోబెట్టుకొని చక్కగా మీ డెస్టినేషన్కి అయితే తీసుకెళ్ళొచ్చు. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటువంటి సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఒక డెలివరీ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నా ఈ సీట్ కంఫర్ట్ ఎలా ఉందంటే మీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి బ్యాగ్ని హ్యాపీగా సీట్ మీద మీరు పెట్టేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో అంత మంచి లైఫ్ లీడింగ్ వెహికల్గా ఇదైతే ముందుకు వస్తుంది. సో తప్పనిసరిగా మీరు కనుక ఈ వెహికల్ తీసుకునే వాళ్ళు ఆలోచించాల్సింది ఒకటే, లైఫ్లో ఒక మంచి లైఫ్ లీడింగ్ వెహికల్, ఎకనామికల్ వెహికల్, ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్, కంఫర్టబుల్ ఫ్యామిలీ వెహికల్ని కనుక మీరు చూసినట్లుగా అయితే ఇది మీకు బెస్ట్ చాయిస్. 86,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి 110cc వెహికల్, 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఆఫర్ చేసే ఏకైక బైక్ ఇదన్నమాట. అఫ్ కోర్స్ ఈ వెయిట్ కూడా చాలా ఆప్టిమైజింగ్గా ఉంటుంది, 112 kgలో ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ మీరు కంపల్సరీ ఈ ప్రైస్ రేంజ్లో కొనొచ్చు. సో ఫైనల్గా ఫ్రెండ్స్, ఎవరైతే లైఫ్ లీడ్ చేస్తూ సిన్సియర్గా ఎఫర్ట్ పెడుతూ ఉంటారో ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ వారం అంతా డైలీ కొంత డెలివరీ ఏజెన్సీలో డెలివరీ చేసి వీకెండ్లో ఫ్యామిలీని తీసుకుని అకేషన్కో లేదంటే వాళ్ళు సొంత ఊరుకో వెళ్ళేటప్పుడు 100 రూపాయలు పెట్రోల్ పోపించి రోజంతా తన అవసరాల కోసం తిరగనిచ్చే ఏకైక బైకు మార్కెట్లో టీవీఎస్ స్పోర్ట్ అనమాట. సో ఇంతకంటే ఈ వెహికల్ గురించి ఇంకేం చెప్పలేము. అందుకే నేను గట్టిగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఇలాంటి లైఫ్ లీడింగ్ వెహికల్ కోసం చూస్తూ ఉంటే ఈ వెహికల్ని ఈ వీడియోని అయితే రిఫర్ చేయండి, షేర్ చేయండి అని అడుగుతున్నాను. ఇలాంటి ఫ్యామిలీ కంఫర్ట్ వెహికల్ అండ్ ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్ని మనందరికీ రివ్యూ కోసం స్పాన్సర్ చేసినటువంటి ఒంగోలు విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్కి స్పెషల్లీ థ్యాంక్స్ మన అందరి వైపు నుంచి. సో అడ్రస్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, షోరూమ్కి సంబంధించినవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద అయితే ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ బైక్ గురించి, ఆన్ రోడ్ ప్రైస్ గురించి కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోగలరు. ఒక మంచి సపోర్టివ్ టీమ్ అయితే వర్క్ చేస్తున్నారు అనమాట ఒంగోలులో. సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగైతే ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఈ వీడియోని. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.